బ్రేకింగ్ న్యూస్. విశాఖలో నిత్య పెళ్లి కొడుకుపై మూడో భార్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. 4 పెళ్లిళ్లు చేసుకుని తనని మోసం చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలి అని కలెక్టర్ను వేడుకుంటోంది ఆ మూడో భార్య. విశాఖ కొమ్మాదికి చెందిన గోవింద్ కుమార్తో చీపురుపల్లికి చెందిన వడ్డాది సుజీ అనే యువతికి 2015 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సుజీతో పెళ్లికి ముందే గోవింద్కు 2 పెళ్లిళ్లు జరిగాయి. సుజీని మూడో వివాహం చేసుకున్నాడు గోవింద్ కుమార్. కొన్ని రోజులకు సుజీకి తెలియకుండా గోవింద్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్లిల వ్యవహారంపై అడిగితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని చెప్తోంది. ఇటీవల మరో యువతిని వివాహం చేసుకున్నాడు గోవింద్. 4వ భార్యతో కలిసి గోవింద్ చోరీకి పాల్పడ్డాడు. మనోడికి పెళ్లిళ్ళు మాత్రమే కాదు, చోర కళ కూడా ఉంది అని చెప్తోంది. పోలీసులకు పట్టుబట్టడంతో ఈ 4వ పెళ్లి వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో సుజీ నిలదీసిన సుజీపై దాడికి పాల్పడ్డాడు గోవింద్ కుమార్. గోవింద్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది సుజీ. అరెస్ట్ చేసి జైలుకు పంపించారు పోలీసులు. తనకు మెంటల్ ఉందని, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని సుజీ ఆరోపిస్తోంది. తనకు న్యాయం చేయాలని కలెక్టర్ను కోరుతోంది సుజీ. తనకు నష్టపరిహారం వద్దని, విడాకులు ఇప్పించి రక్షణ కల్పించాలి అని విన్నవించుకుంటోంది. కేసును విత్డ్రా చేసుకోవాలని గోవింద్ కుమార్ బెదిరిస్తున్నాడని చెప్తోంది. తనపై SC ST కేసులు పెడతామని గోవింద్ కుమార్ కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సుజీ బాధపడుతోంది. దీనిపై మా ప్రతినిధి పూర్తి సమాచారం అందించడానికి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ దగ్గర నుంచి సమాచారం తీసుకునే ముందు సుజీ తల్లి కూడా మీడియాతో మాట్లాడింది. సుజీ తల్లి ఏం మాట్లాడిందో చూద్దాం. మేము కైలాసపురం టైప్ 1లోనే టైప్ 2లోకి వచ్చామండి. ఆ పాప ఏమొచ్చి ఈ సేవలో జాబ్కి వెళ్ళింది పాప. నాకు అప్పుడు ఆ పాప ఏం చెప్పలేదు. తర్వాత వచ్చి ఇంటికి వచ్చారండి. మాకు ఎవరు లేరు, తల్లి లేరు, తండ్రి దూరం అమెరికాలో ఉన్నారు. మా నాన్న రెడ్డిలు CSF క్యాంప్లో ఉన్నారు. ఎక్కడ మా అమ్మ రాజులు అని చెప్పారండి. మాకు ఇంత అందుబాటులో ఎవరు లేరు, నాకు ఎవరు పెళ్లి పెడాక అవ్వలేదు, నేను మీ అమ్మాయి చాలా అంత ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అన్నారండి ఆయన. సరే మేము గుడ్డిగా నమ్మేసాము పాపని. నమ్మేశాక మా ఆడపడుచు గారు విజయవాడ నుంచి మాకు చుట్టాలకు మా ఇంటికి వచ్చిందండి మా ఆడపిల్ల. ఆవిడ ఆడపిల్ల వస్తే నేను మా అత్తగారు ఉన్నారండి, మా అత్తగారు ఇప్పుడు చనిపోయారు. అయితే మా ఆడపిల్ల అన్నది దేవి నవరాత్రులు అయిపోయాక వెళ్ళి వచ్చి ఎంక్వైరీ చేసి పెళ్లి చేస్తాను అన్నాడు. ఈ లోపల దొంగసాటుగా పాపనే వచ్చి మా చిన్నత్తయ్య గారు చచ్చిపోయారు. మా చిన్నత్తయ్య గారు మా ఆయనలో చిన్నన్న గారి భార్య చచ్చిపోయిన సమయంలోనే తీసుకెళ్ళి ఇంకా ఆవిడ కారం కాడ అవ్వలేదు. ఈయన తీసుకుపోయి ఏం చెప్పాడు ఏం చేశాడు హిమాసాలను పెళ్లి చేసుకొచ్చారండి. అప్పుడు మా అమ్మగారు మా పెద్ద పాపని పంపించానండి. ఇలాగ తీసుకొని పెళ్లి చేసుకుంటున్నాడు, మీరైనా వెళ్ళండి, అతను వంకన ఎవరు రాలేదండి. వాళ్ళు మట్టిగా అయితే ఉన్నారండి సాక్ష్యానికి. తర్వాత ఏమొచ్చి అప్పుడే మా ఆయనకి ఏవో డబ్బులు కోఆపరేట్ 3,30,000 అంతే అందింది. ₹1,00,000 కట్నం డబ్బులు ఇచ్చేసాము ఆయనకి. ఎవరు లేకంటే ఇచ్చేసాము, తప్పు మాదే. తర్వాత బండి కొనుక్కుంటే ఒక 20,000 ఇచ్చారండి. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంట్లో తనఖా వేసారండి. అలా రిటైర్మెంట్ అయిపోయారు. రిటైర్మెంట్ బ్యాంకులో గట్రా డబ్బులు రాజేశాడు. ఇలా చేశాక మేము ఊరు వెళ్ళిపోయామండి. ఈ పాప అక్కీపాలెం ఉండేవారండి. అక్కీపాలెం ఉన్నాక పెద్ద బాబు కడుపుని పడ్డారు. తర్వాత వానరంపు చేసి చాలా టార్చర్ పెడుతున్నాడు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని ఎలా వదిలేస్తారు, తీసుకెళ్ళిపోండి, అమ్మాయి ఏమైపోతుందో. వానరంపు వచ్చాక నేను ఆ అల్లుడిని మంచిగా మాట్లాడి తీసుకుపోయాను ఊరు. తీసుకెళ్ళిపోయాక బాబు పుట్టి నెలలోనే ఇతను 2 ఫస్ట్ పెళ్ళి అయిందని తెలిసింది. మా ఆడబట్టు గారు అడిగారు, మేము అడిగాము, తిరగబడడం. సరే మేము మందలు ఇచ్చాం పాపకి, అయ్యింది అయిపోయింది, ఉన్నోళ్ళు లేరు చేసి ఎరగరాగా అడ్జస్ట్ అయిపోయి చెప్పాము. తర్వాత 2 పిల్లలు తెల్లాక ఇది పడింది. తర్వాత బ్యాంకులో డబ్బులు గట్రా రాసేసారండి. మా ఆయన ఎంత డబ్బులు కలితే అంతనే ఇచ్చేవాడు మా లెక్క చేయకుండా. ఈ లోపలని ఈ రకంగా టార్చర్ పెడితే ఇంక అప్పటి నుంచి పిల్లని పెద్ద పాప పుట్టాక అక్కీపాలెం నుంచి పొలం గుడికాసి ఆల్టర్ తీసుకెళ్ళిపోయారండి అద్దెకి రెంట్కి. అక్కడి నుంచి వెళ్ళాక సాగర్ నగర్ వెళ్ళారండి. సాగర్ నగర్లో నాకు ఒంట్లో బలాకి వెళ్ళి పాప సిచ్యువేషన్ చూశాను. తర్వాత మా చీరబుల్లో అద్దెకి వచ్చారండి. అక్కడి నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళారండి. ఇంట్లోకి వెళ్ళాక చిన్నబాబు పుట్టాక నాకు మా అయ్యగారండి ఈ ₹2,000 మనమే తిందాం, మీ పాప డెలివరీకి వచ్చింది కదా, అలాగే మంచి మాటలు సామాన్ అంటే మా ఇంట్లో వేసారండి. అప్పుడప్పుడు రావడం ఇలాగే సూటీలు. ఒక బండి అవులతో తెలియని సైడ్ బిగింగ్ ఒక బండి మా ఊర్లో ఎక్కడ తలకి ఉన్నారు ఇద్దరు. ఒకరు 10,000 కట్టాలి, ఒకరికి ₹1,00,000 ఇవ్వాలండి. ఇంతవరకు 9 సంవత్సరాలు పెట్టి పిల్లలు ఇద్దరిని ఆ పిల్లని కాపాడుకుంటున్నానండి. సంవత్సరం వదిలేసాక వెళ్ళిపోయాక మరి ఎక్కడికి వెళ్ళాడో తెలియదండి. తర్వాత పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. పాప బ్యూటిషియన్ నేర్చుకుని షాప్ పెట్టుకుంది. పాపకు సపోర్ట్గా మేము నుంచున్నాము. నుంచుకుని పాప షాప్లోని 1 గంట టైంలోని వచ్చేసి
సెల్లును తులం చేయను ఒట్టుపోయి గుద్దేసి మెడంతా కోసిపోయేలా చేస్తే అప్పుడు పర్వాట కేసు పెట్టామండి. మళ్ళీ అదే 12వ తారీఖున అదే నెలలో ఉంది 11వ తారీఖున మళ్ళీ 12వ తారీఖుని రాడ్డుతో పాప బీటీ ఫామ్ కట్టేస్తే కింద షాప్ అయిన దేబెట్టి నాకు భయం వేస్తుందంటే ఇంటి దగ్గర దింపారండి. దిగండి రాడ్ తీసి పాపను కొట్టడం మా ఊరు వాళ్ళందరూ మీ అమ్మాయిని చంపేశాడని మీ అల్లుడని చేశారండి. ఇది ఇంతవరకు నమస్కారం. నాకు న్యాయం నా పిల్లలకి మా మనవాళ్ళకి ఏమి నా పిల్లల్ని ఇడాకులు ఆడి నుంచి ఇడాకులండి. పిల్లలకి ఏమి ఇస్తారో ఆస్కారాలు అతను పుట్టిన పిల్లలకి ఏదో ఆస్కారం చూడు నాకు ఆ న్యాయం అండి. ఏం కాదు. తమకు విడాకులు ఇప్పించి న్యాయం చేయాలి అని కోరుకుంటుందామే. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, కలెక్టర్ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు ఈ కేసు పైన? ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పైగా దొంగతనాలు కూడా చేస్తున్నాడు, తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడు అంటూ వాపోతుందామే. రోహిత్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు, విజయకృష్ణన్ ఎవరైతే ఉన్నారో అనకాపల్లి జిల్లా కలెక్టర్ని కలిసి సుజీ 2014లో ప్రేమించి ప్రేమ పేరుతోటి ట్రాప్ చేశాడు ఈ గోవింద్ కుమార్. 2014లో లవ్ ట్రాప్ చేసిన తర్వాత 2015లో ఇంటి నుంచి తీసుకుపోయి బలవంతంగా కులాంతర వివాహం అని సౌజీ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతోనే ఇంట్లోంచి తీసుకువెళ్ళిపోయి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టిన తర్వాత అంటే 2018లో ఈ విషయం ఇతను ఇంటికి రాకపోవడం, దాని మీద అనుమానాలు వచ్చి ఈ సౌజీ అసలు ఏం చేస్తూ ఉన్నాడు, ఇంటి దగ్గర లేకుండా ఇతను ఏం చేస్తూ ఉన్నాడు అని ఒక ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళడంతోనే ఆల్రెడీ ఇతను 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఆ 2 పెళ్ళిళ్ళు చేసుకున్న విషయాన్ని తనకు చెప్పకుండా ప్రేమ పేరుతోటి మోసగించి పెళ్లి చేసుకున్నాడని ఆమె నిలదీసినప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం ముదిరిపోయింది. ఈవిడ మీద హెరాస్మెంట్ పెరిగిపోయింది. ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత మరింత అతని వైఖరిలో మరింత మార్పు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోని సరే నాకు తెలియకుండా 2 పెళ్ళిళ్ళు విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకున్నందుకు నిన్ను జైల్లో పెట్టిస్తాను, పోలీస్ స్టేషన్కి రప్పిస్తానని కూడా హెచ్చరించి ఎప్పుడైతే ఉందో ఈవిడ స్వగ్రామం ఈ సౌజీ స్వగ్రామం అది పరవాడ మండలంలోని వాడ చీపురుపల్లిలో ఉండే ఈయన తండ్రి ఇక్కడ విశాఖపట్నంలో పోర్టు ట్రస్ట్లో పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడే ఆయన రిటైర్ అవడంతోనే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా చూడడం స్వయంగా చూశాడు ఈ గోవింద్ కుమార్. నాకు కట్న కానుకల రూపంలో ఎంతో కొంత ముట్ట చెప్పాలంటే కూడా వేధింపులు మొదలెట్టాడు. దీనికి ముందు ఈ అమ్మాయి ఎప్పుడైతే వాడ చిపురుపల్లి వచ్చిందో భర్తతోటి విభేదించి అప్పుడు అతని తల్లిదండ్రులు గోవింద్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులు ఏవైతే రిటైర్డ్ బెనిఫిట్స్ వచ్చాయో వాటిని కాజేయాలన్న ఉద్దేశంతోనే ఆ ఊరు వెళ్ళి వాడ చిపురుపల్లి వెళ్ళి సౌజీ వాళ్ళ గ్రామ పెద్దలతో సంప్రదించి ఏదోలాగా కాపురానికి ఒప్పించారు. కాపురానికి ఒప్పించిన తర్వాత తరచూ ఈ డబ్బుల్ని కానుకల్ని కోసం వేధించి ఉండడంతోనే ఆమె ఏదో భరించి ఇవంతా కూడా అతను పెట్టే హింస అంతా కూడా భరించి అక్కడే కాపురం చేసింది. ఈ లోపలనే 2వ బిడ్డకు కూడా తీసుకున్నారా? గోవింద్ కుమార్ ఆల్రెడీ ఒక దొంగతనం చేస్తూ దొరికాడు. ఆ దొంగతనం చేస్తూ దొరికిన సమయంలోనే 4వ పెళ్లి విషయం బయటకు వచ్చిందని చెప్తుంది కదా. ఇది ఇప్పుడు ఎప్పుడైతే ఆమె 2వసారి కాపురానికి వచ్చి ఆ కొమ్మాది, ఇది విశాఖ శివారు కొమ్మాదిలో ఈ గోవింద్ కుమార్ స్వస్థలం అది అక్కడ ఉండగానే ఒకసారి ఇతను మళ్ళీ సడన్గా 2 సంవత్సరాల పాటు కనిపించకుండా పోయాడు. భర్త కనిపించకపోయినప్పటికీ కూడా ఆ కొమ్మాదిలోనే ఆ భర్త స్వగృహంలోనే ఉంటూ ఉండేది. అసలు ఇతను ఎందుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంది మళ్ళీ ఒక ఎంక్వైరీ చేసుకుంటూ కూడా ఈ సౌజీ వెళ్ళడంతోనే ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు. ఒక దొంగతనం ఏదో జ్యువెలరీస్లో దొంగతనం చేసి పోలీసులు అరెస్ట్ చేయడంతోనే ఇతను జైల్లో ఉన్నాడని తెలిసి ఆమె ఆటోమేటిక్ దొంగతనాలు చేస్తున్నాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి డివోర్స్ తీసుకోవడానికి అది మంచి గ్రౌండ్ సరిపోతుంది. సుజీ ఇంకేం డిమాండ్ చేస్తుంది? మనం ప్రధానంగా ఎప్పుడైతే 2వసారి కొమ్మాది ఈ సౌజీ కాపురానికి వచ్చిందో భర్త ఇంట్లోనే ఉండేటప్పుడే అతను ఎస్కేప్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడని కూడా సమాచారం లేదు. అతను ఈ టైంలోనే అతను ఈ జ్యువెలర్స్ కేసులో అరెస్ట్ అయ్యి
అతను జైలుకి వెళ్ళాడు. ఇతను జైల్లో ఉన్నాడన్న సంగతి కూడా సౌజీకి తెలియదు. అతను 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనిపించడంతోనే ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అంది ఎంక్వైరీ చేయడంతోనే ఆల్రెడీ ఆ జైల్లో కలిసిన లేకపోతే దొంగతనాల కేసుల్లో కలిసిన ఒక అమ్మాయి ఎవరైతే ఉందో సోనాలి దాస్, ఆ సోనాలి దాస్ని మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు అన్న సంగతి అప్పుడు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు మళ్ళీ కొమ్మాది పోలీస్ స్టేషన్లో నా భర్త మళ్ళీ నన్ను మోసం చేసి 4వ పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఆగ్రహోద్గరుడైన మొత్తం ఇతను ఆ సుజీ మీద దాడికి దిగాడు, హత్యాయత్నం చేశాడు. ఈ నేపథ్యంలోనే అతను నాకు మనస్తమితం లేదు అన్న వంక చూపించి అతను బెయిల్ మీద మళ్ళీ వచ్చాడు. ఇప్పటికీ కూడా మళ్ళీ బెదిరిస్తున్నాడు. నేను ఇంటికి వచ్చేసినాను కూడా ఆమె విజయకృష్ణ ఎవరైతే కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. రోహిత్ రైట్ వర్మ, నాకు గోవింద్ నుంచి ప్రాణహాని ఉంది అని చెప్తోంది. అంతేకాదు తను పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు, దొంగతనాలకు పాల్పడుతున్నాడు, తనను బెదిరిస్తున్నాడు అంటూ చెప్తోంది సుజీ. ఒకసారి సుజీ గోవింద్కి మధ్య జరిగిన ఫోన్ కాల్ ఉంది, వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. భయపడి ఫోన్ ఎత్తట్లేదు అంటే ఫోన్ ఎత్తాలి కదా, అందరికీ లెసన్ ఉంది, ఏం కంగారు పడిపోకండి. ఇది నేను ఎవడో అనుకున్నాను, మీరు స్టేషన్లు ఎట్టండి, జైలు ఎట్టి జీవితకార శిక్ష అనుభవించిన ఏదో ఒక రోజు బయటకు వస్తాను, ఆ రోజే నేను వదలను.